సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యత కలిగిన కపటం. Once and all the Mandali members were gathered around Baba, he asked us the following question. ఇది చెప్తున్నాడు. ఒకసారి మండలి వాళ్ళందరం బాబా చుట్టూ ఉన్నాం ఇలా మొత్తం. హీ ఆస్క్డ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్, ఇలాంటి ప్రశ్న అడిగారు బాబా. వాట్ యు థింక్ ఐ యామ్? అసలు నేను ఏమిటని మీరు అనుకుంటున్నారు? మీ దృష్టిలో నేను ఏమిటి అని బాబా అడిగారు. ఎవరు? మండలి వాళ్ళని సాక్షాత్తు బాబా అడిగారు. ఇట్ ఈస్ సెడ్ వైల్ నెరేటింగ్ ఏ స్టోరీ టు పిలిగ్రిమ్ సీట్ ఇన్ మండలి హాల్. మండలి హాల్లో కూర్చుని ఉన్నటువంటి సందర్శకులు అందరితో ఇరిచి చెప్తున్నాడు ఈ కథ. హీ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టు ఈచ్ ఆఫ్ ది మండలి అండ్ ఎవ్రీ వన్ గేవ్ ది సేమ్ రిప్లై. ఒక్కొక్కరిని అడిగారు బాబా ఈ ప్రశ్న. అందరూ ఇదే సమాధానం ఇచ్చారు. బాబా, యు ఆర్ గాడ్. బాబా, నీవు సాక్షాత్తు భగవంతుడవు అనే సమాధానం మేము. దెన్ బాబా ఆస్క్డ్ అనదర్ క్వశ్చన్. ఇంకో ప్రశ్న అడుగుతా అన్నారు బాబా. బట్ డూ యూ ఎక్స్పీరియన్స్ ఇట్? కానీ దాని అనుభవం నీకు ఉన్నదా? అంటే బాబాయే భగవంతుడు అనే అనుభవము నీకు ఉన్నదా? ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హూ ఆర్ అరౌండ్ హిమ్ దెన్ సెడ్, నో బాబా, వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. లేదు బాబా, మాకైతే అలాంటి అనుభవం లేదు. బాబా దెన్ క్వశ్చన్, దెన్ వై డు యూ సే దట్ ఐఎమ్ గాడ్? మరి ఎలా చెప్తున్నారు మీరు నేను భగవంతుడని? అనుభవం లేదు కానీ నేను భగవంతుడు అంటున్నారు, ఎలా చెప్తున్నారు మీరు? వీ రిప్లైడ్ దట్ వీ బిలీవ్డ్ దట్ హీ వాజ్ గాడ్ బికాజ్ హీ సెడ్ సో. బాబా, నువ్వు భగవంతుడు అని అన్నిసార్లు చెబుతున్నావు కదా, అంచేత నువ్వు భగవంతుడివే అని మేము నమ్ముతున్నాము అన్నారు. బాబా దెన్ సెడ్ టు ద గ్యాదర్డ్ మండలి, బట్ దిస్ ఈజ్ షీర్ హిపోక్రసీ. బాబా మండలి వాడితో అంటున్నారు, ఇది నిండు కపటము, పూర్తి కపటము మీరు చెప్పేది. యూ డోంట్ ఎక్స్పీరియన్స్ మీ యాజ్ గాడ్. మీకేం అనుభవం లేదంటున్నారు నేను భగవంతుడని. యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మై గాడ్హుడ్. నా దివ్యత్వం మీద మీకేమీ జ్ఞానము కానీ అవగాహన కానీ లేదు. అండ్ యూ స్టిల్ ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఐఎమ్ గాడ్. కానీ ప్రపంచానికి బాబా ఈజ్ గాడ్ అని చెప్పేస్తున్నారు మీరు. బాబా భగవంతుడు అని చెప్పేస్తున్నారు. ఈజ్ నాట్ దట్ హిపోక్రసీ? ఇదంతా కపటం కాదా? మీకు లోపల అనుభవం లేదు, బయటికి మాత్రం బాబా దేవుడు అని చెప్తున్నారు కదా. వీ వర్ ఆల్ క్వైట్. మేము గప్చిప్ అయిపోయాం, ఏం మాట్లాడలేదు. యాజ్ బాబా సెడ్, ఇట్ వాజ్ హిపోక్రసీ ఆన్ అవర్ పార్ట్ టు డూ. నిజమే, ఆలోచిస్తే ఇది కపటమే కదా. వాట్ వీ వర్ డూయింగ్ విదౌట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అవర్ సెల్స్. లోపల అనుభవం లేకుండా బయటికి చెప్పేస్తున్నాం. ఇప్పుడు అక్కడ పాయసం ఎవరో వండారండి, వండి తెచ్చి పెట్టారు. ఇక్కడ ఎలా ఉంటుంది పాయసం? చాలా బాగుంటుందండి, తీగా ఉంటుంది. నువ్వు తిన్నావా? తినలేదండి. తినకుండా నువ్వు ఎలా చెబుతున్నావు? సేమ్ అనమాట. లోపల అనుభవం లేదు బాబా భగవంతుడని, కానీ బాబా భగవంతుడని చెప్తున్నాను. వీ వర్ ఆల్ ఇన్ ఎ డైలమా. మేము తల్ల పట్టుకుని ఉన్నాం, ఏంట్రా బాబు? నిజమే, బాబా చెప్పిన ప్రకారం కపటమే ఇది, మాకు అనుభవం లేదు. షుడ్ వి స్టాప్ ప్రొక్లెయిమింగ్ హిమ్ యాజ్ గాడ్? అయితే ఇక్కడి నుంచి బాబా భగవంతుడని చెప్పడం మానేద్దామా? అంతే కదా మరి, ఇది కపటం అయినప్పుడు. బాబా రెస్క్యూడ్ ఫ్రమ్ దీస్ బై సేయింగ్. అప్పుడు బాబా మమ్మల్ని ఇలా రక్షించాడు ఇలా చెప్పి. ఏం చెప్పాడు ఆయన? కంటిన్యూ డూయింగ్ ఇట్ ఈవెన్ దో ఇట్ ఈజ్ హిపోక్రసీ, ఫార్ ఇట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ హిపోక్రసీ. బాబా అన్నారు, అది కపటమైనా కానీ మీరు అలాగే చేయండి, ఎందుకంటే పనికొచ్చే కపటం, అది పనికొచ్చేది. దిస్ సిగ్నిఫికెంట్ హిపోక్రసీ ఈజ్ వాట్ విల్ వన్ డే గివ్ యూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియాలిటీ. ఇది ఒక రోజుకి ఇది నిజమైపోతుంది మీకు. మొట్టమొదట మీరు యాంత్రికంగా అన్నప్పటికీ ఒక రోజుకి ఇది సత్యమై ఆ అనుభవం మీకు వస్తుంది. ఇట్ విల్ గివ్ యూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై గాడ్హుడ్. నా దివ్యత్వమును అనుభవానికి వచ్చేలా చేస్తుంది మీకు. ఇట్ ఈస్ ఫాదర్ ఫర్ అ వైల్ అండ్ దెన్ కంటిన్యూ. దిస్ ఈజ్ వాట్ బాబా సెడ్ టు అస్. ఇరిచ్ అంటున్నాడు, ఇది మాకు బాబా చెప్పింది. ఇన్ ద సేమ్ వే వాట్ ఈజ్ బాబాస్ వర్క్? అలాగే బాబా పని అంటే ఏమిటి? ఇరిచ్ అడుగుతున్నాడు. మెనీ పిలిగ్రిమ్స్ ఆస్క్ మీ వాట్ వర్క్ కెన్ ఐ డూ ఫర్ బాబా ఆర్ వాట్ ఈజ్ బాబాస్ వర్క్? చాలామంది మేరాజాద్ వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు నన్ను. ఇరిచ్ అంటున్నాడు, మేము బాబాకి ఎలా పని చేయగలం? బాబా పని అంటే ఏమిటి అని అడుగుతారు.
ఈజ్ డూయింగ్ సమాధి డ్యూటీ ఎట్ మేరాబాద్ బాబాస్ వర్క్. చాలామంది వాలంటీర్లుగా వెళ్తూ ఉంటారు మేరాబాద్. మాకు సమాధి డ్యూటీ మాత్రం ఖచ్చితంగా ఉండాలని రాసేవాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ నాకు సమాధి డ్యూటీ రాలేదని అని అది ఏదో పెద్ద ఘోరమైన నేరం చేసినట్టుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మా గ్రూప్ హెడ్ అండి నాకు ఇవ్వలేదండి అసలు సమాధి డ్యూటీ అని. అంటే ఆ సమాధి డ్యూటీ అంటే అక్కడ ప్రసాదం పంచేటువంటి డ్యూటీ. అదే దాని మీద అంత మోజు మన అందరికీ. అదే ఇరిచి అడుగుతున్నాడు. బాబా వర్క్ అంటే ఆ సమాధి దగ్గర డ్యూటీ చేసేవాడు ఒకడే బాబా వర్క్ చేసేది. కుడ్ వన్ కాల్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అండ్ లేయింగ్ పైప్ లైన్స్ యాజ్ బాబాస్ వర్క్? బాబా కోసం పెద్ద పెద్ద సెంటర్లు కట్టేయడం, దానికోసం ఈ పైప్ లైన్లు ఏమి నడిపేయడం, అదే బాబా పని అంటే? ఈవెన్ వెన్ బాబా వాజ్ ఇన్ హిస్ ఫిజికల్ బాడీ హీ హ్యాజ్ రెఫర్డ్ టు దీస్ యాజ్ ఓన్లీ స్కాఫోల్డింగ్ ఫర్ హిస్ వర్క్. బాబా శరీరంతో ఉన్న రోజుల్లో కూడా బాబా అనేవారు ఈ బిల్డింగ్లన్నీ కట్టేయడం చూపిస్తూ, ఇవన్నీ నా అసలు పనికి పరంజీలు లాంటివి. పరంజీలు అంటే స్కాఫోల్డింగ్ అంటాం. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు పక్కన కర్రలు వేసి రాట్ల పాతి ఆ బిల్డింగ్ అయిపోయి తీసి పడేస్తూ ఉంటారు. మనం చేసే పని అంతా అలాంటిది అన్నట్టు. ఆ పరంజీలు లాంటి పనికిరాందే, పనికొచ్చేది కాదు ఇది. తర్వాత ఆయన పని అయిపోయిన తర్వాత ఇది తీసి పడేస్తారు. సో దెన్ వాట్ వాజ్ బాబాస్ వర్క్? మరి బాబా పని అంటే ఏమిటి? Baba's work is to awaken humanity from their illusory dream state in which we have been caught for eons of years. యుగాలుగా ఈ మాయ అనేటువంటి అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నటువంటి మానవాళిని సత్యములోనికి మేలుకొల్పడము, అది బాబా. సో ఆర్ వీ నాట్ బీయింగ్ హిపోక్రేట్ వెన్ వీ డూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సంథింగ్ హియర్ అండ్ దేర్ అండ్ కాల్ ఇట్ బాబాస్ వర్క్? మనం ఈ పని చేయకుండా మిగిలినవన్నీ చేస్తూ చాలా ఒకరిని పరిచయం చేయడం స్టేజ్ మీద, ఈయన చాలా గొప్ప వర్కర్ అండి, చాలా సీనియర్ కామరేడ్, 40 ఏళ్ళ బిడ్డ బాబా పని చేసేస్తున్నాడండి అని చెప్తుంటాం. కానీ మనం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేసి ఇది బాబా పని కింద మనం చెప్పుకోవడం కపటము కాదా? బై డూయింగ్ ఆల్ దీస్ కెన్ ఎనీ ఆఫ్ అస్ అవేకెన్ ఈవెన్ ఏ సింగిల్ సోల్ ఫ్రమ్ హిస్ డ్రీమ్ స్టేట్? ఒక్క ఆత్మనైనా అలా అజ్ఞానం అనే నిద్ర నుంచి మెలకువ మనము ఇవ్వగలమా? అది కదా బాబా పని అంటే. మరి మనం ఎవరో అనేది చేయగలమా? Only those souls who can help Baba in this can be considered as a truly doing Baba's work of awakening humanity. అలా ఎవడైనా చేస్తే వాడు ఒక్కడే బాబా పని చేస్తున్నట్టు మనం లిస్టులో వాడి పేరు రాయాలి, అంతే కదా. లేకపోతే బాబా పని చేయనట్టే వాడి లెక్క. అండ్ సచ్ సోల్స్ ఆర్ రేర్. చాలా అరుదుగా ఉంటారు అలాంటి ఆత్మలు. రియల్లీ స్పీకింగ్ ఓన్లీ బాబా కెన్ డూ దిస్ వర్క్. ఫర్ నన్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ కెపాసిటీ టు డూ ఇట్. ఎరి చెప్తున్నాడు స్వయంగా. ఆయనకు ఒక్కడికే ఆ కెపాసిటీ ఉంది, మిగిలిన వాళ్ళు ఎవడికి ఆ కెపాసిటీ లేదు. సో దెన్ ఆర్ వీ నాట్ బీయింగ్ హిపోక్రీట్ వెన్ ఎవ్రీ టైమ్ వీ డూ సంథింగ్ వీ సే ఇట్ ఈజ్ బాబాస్ వర్క్? కాబట్టి నేను చాలా బాబా పని చేసేస్తున్నానని నేను చెప్పుకోవడం కపటము కాదా? బాబా ఆ వర్క్ గురించి చెప్పినప్పుడు ఇలా చెప్పారు, నేను ఎంత సనాతనమైన వాడినో నా పని కూడా అంత సనాతనమైనదే. అనాది నుండి నేను ఒక్కడినే నా పనిని చేసుకుంటూ ఉన్నాను, ఎవడి మీద ఆధారపడకుండా. నా వర్కర్స్ మొట్టమొదట గమనించాల్సిన విషయం ఏమిటంటే నేను ఒక్కడినే నా పనిని నిర్విఘ్నముగా హాయిగా చేసుకోగలవాడను. ఇది మాత్రం నీ దృష్టిలో ఎప్పుడు పెట్టుకోని చెప్పారు. అంటే ఎవడి మీద ఆయన ఆధారపడి పని చెయ్యను అనే మాటను నీ కూడా ఎప్పుడు ఉంచుకో. నీలో ఎప్పుడైనా అహం వచ్చినా, నీలో ఎప్పుడైనా అబ్బో మనం లేకపోతే ఎలాగా అని అనుకుంటే ఇది జ్ఞాపకం పెట్టుకో. ఎరిచ్ స్టాప్ టు లెట్ us digest and grasp the profundity of his words. He then added, continue doing it for it is significant work. అప్పుడు ఎరిచ్ చెప్తున్నాడు, భయపడిపోకండి, అది కపటమైనా అది కొనసాగించండి, ఎందుకని పనికొచ్చే కపటం అని బాబా ఎలాగైతే అక్కడ చెప్పారు అదే విషయం మళ్ళీ చెప్తున్నాడు. డూ ఇట్ విత్ కరెక్ట్ యాటిట్యూడ్. సరి అయిన దృక్పథంతో ఆ పనిని కొనసాగించండి. బై ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యూ డూ టు హిమ్, బై బీయింగ్ వాచ్ఫుల్ ఆఫ్ ద ఫాల్స్ అసర్షన్స్ ఆఫ్ ది ఈగో విచ్ ఆఫెన్ ఎండ్స్ ఇన్ ఇంటర్నల్ ఫైట్స్ త్రూ ఫాల్స్ స్టేట్మెంట్స్ లైక్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్, హూ ఆర్ యూ టు టెల్ మీ వాట్ టు డూ. బాబా పని చేస్తూ ఉన్నప్పుడు సరి అయిన దృక్పథం అలవరుచుకొని
ప్రతి క్షణము నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నీలో ఉన్న అహము అది మాట మాటికి కొండ బద్దలు కొడుతూ ఉంటుంది. నాకు ఇందులో నేనే బాస్ని, నువ్వెవడా నాకు చెప్పనాకి అని వెంటనే ఇది లోపల నుంచి తిరగబాటు చేస్తూ ఉంటుంది. బాబా డస్ నాట్ నీడ్ యువర్ సర్వీస్. అదే విషయం ఇందాక మనం అనుకున్నది. నిజానికి బాబాకు నీ సేవ వలన ఏమీ ఒరిగేది లేదు ఆయనకి. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. ఆయన ఈ విశ్వానికి ప్రభు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ హీజ్. ఆల్రెడీ బాస్ ఆయన ఈ విశ్వానికి మొత్తానికి. అయిందే ఇదంతా. బై ఆఫరింగ్ దీస్ స్మాల్ టిట్బిట్స్ ఆఫ్ సర్వీస్ టు హిమ్ హీ గివ్స్ యూ ద ఛాన్స్ టు ప్లీజ్ హిమ్ అండ్ విన్ ఓవర్ హిజ్ గ్రేస్. ఒక సందర్భంలో బాబా చెప్పారు, ఆ వర్క్ అనేటువంటి దానిలో రాజమండ్రిలో మీటింగ్లో, ఎందుకు నా పని చేయి నా పని చేయి నా పని చేయి అని నేను చెప్తూ ఉంటానంటే, అనాదిగా ఏ లాభం పొందాలని మానవాళంతా ఎదురు చూస్తూ ఉన్నదో పరమ ప్రసాదము, అది నా పనిలో గనక నీవు పాల్గొంటే క్షణంలో ఇచ్చేస్తాను. అది ఇవ్వడం కోసం రారాబాబు పంచేయి అంట. నువ్వు నాకేదో ఒరగబెడతావని కాదు, నేను నీకు ఇద్దామనుకుని వస్తువుని ఇవ్వడానికి నీకు అర్హత వస్తుంది ఆ పనిలో గనక నువ్వు బుర్ర పెడితే. అందుకని రా పంచే అంటాను. అందులో రాజమండ్రి మీటింగ్లో బాబా చెప్పాను, అనాదిగా ఏ వరం కోసం అయితే నువ్వు తీసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటావో నా దగ్గర నుంచి, అది ఇచ్చేటువంటి అనుగ్రహం నాకు కలుగుతుంది నా పనిలో గనక నువ్వు పాల్గొంటే. అది ఇక్కడ చెప్తున్నాడు. అందుచేత మనమేమీ చేయలేము, ఆయనే మనకు సాయం చేస్తున్నాడు ఆయన పనిలో పాలు పంచుకుని అవకాశం ఇవ్వడం ద్వారా. అందుచేత ఎవడైనా బాబా పని చేస్తే నన్ను రుణగ్రస్తునిగా చెయ్యలేరు అన్నారు బాబా. నువ్వే నాకు రుణపడి ఉండాలి, ఆ పని చేయడానికి అవకాశం కలిగించాను కాబట్టి. న్యూ లైఫ్ ఇంటర్వ్యూస్లో డాన్ స్టీవెన్స్ రీచ్ని అడుగుతూ ఉంటాడు, బాబా అక్కడ మకా ఉన్నారు, ఆ రాత్రికి అక్కడ ఉన్నారు, పొద్దున్న లేవగానే బాబా పళ్ళు తోమేశాం, మొహం కడిగేసాం అంటున్నాడు. అంటే డాన్ స్టీవెన్స్ సాగమన్నాడు, నువ్వు ఆయన మొహం కడగడం ఏమిటి, మణి ఆయన మొహాన్ని కడగడం ఏమిటి, నువ్వు పళ్ళు తోవడం ఏమిటి, ఇదేమిటని అడిగాడు. అడిగితే అలా భరించేవాడు బాబా, ఎందుకంటే మాకు సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని అడిగేవాళ్ళం బాబాని. అంచేత నోరు ఇలా పెడితే నేను తోనేవాడిని, మణి ఇలా మొహం కడిగేది. మేము ఏది చేసినా క్లమ్జీగానే చేసేవాళ్ళం, ఇవన్నీ ఇలా పట్టుకుని భరించేవాడైనా. జీవితం అంతా ఇలాగే భరించాడని చెప్తాడు రీచ్. ఎందుకంటే మనకి ఏదో చేసేయాలని తాపత్రయం, ఆయనకు పర్సనల్గా ఆయనకి వ్యక్తిగతంగా చేయాలని ఆయన అన్నీ భరించేవాడు మాకు అవకాశం ఇవ్వడం కోసం. అలాగే మన సహాయం నిజానికి ఆయనకి న్యూసెన్స్ అది, కానీ ఆయన భరిస్తూ ఉంటాడు. దట్ ఈజ్ వై వైల్ ఆఫరింగ్ ఎనీ సర్వీస్ టు హిమ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ హిస్ ప్లెజర్ షుడ్ బి ఫోర్మోస్ట్ ఇన్ యువర్ మైండ్. అంచేత నీవు ఆయన కోసం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఒక్క విషయం మాత్రం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి, నేను నా పని ద్వారా ఆయనకి తలనొప్పి అయిపోయానా, ఆయన నిజంగా సాయం చేస్తున్నానా, నేను న్యూసెన్స్ అయిపోయానా అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సర్వీస్ విత్ ఫాల్స్ అసర్షన్స్ నెవర్ ప్లీజ్ బాబా. నేనే చేస్తున్నానండి ఇదంతా అని చెప్పుకుంటూ నన్ను నేను ముందుకి ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ గొప్ప కార్యం నేను చేపడితే ఆయన నన్ను తిట్టుకుంటూనే ఉంటాడు, ఆయన ఎంత మాత్రము సంతోషించాడు. వెన్ యూ సర్వ్ రిమెంబర్ టు కీప్ హిస్ ప్లెజర్ ఆల్ ద టైమ్స్. ఆయన సుఖము, ఆయన నవ్వు, ఆయన ఆనందము అదే సదా మన దృష్టిలో పెట్టుకోవాలి. దెన్ యు ఆర్ డూయింగ్ సిగ్నిఫికెంట్ వర్క్. అలా చేస్తే నువ్వు పనికొచ్చే పని చేస్తున్నట్లు లెక్క. వై? బికాజ్ యు ఆర్ కీపింగ్ యువర్ బిలీవర్స్ ప్లెజర్. ఆయన ఆనందమును నీవు నిలబెడుతున్నావు కాబట్టి. One who successfully keeps the believer's pleasures at all times invites his grace, which leads to union. ఆయన సుఖము ఆయన సుఖము ఆయన సుఖము అని ఎందుకు ఇన్ని పరిసార్లు అంటున్నాం? ఎవడైతే సదా ఆయన ఆనందమనే కోరుకుంటాడో అలాంటి వాడి మీద ఆయన కృప వర్షించేస్తుందట వాడికి. అప్పుడు ఆయనలో ఐక్యం అయిపోవచ్చు. Such a one is finally awakened from his dream. అలాంటి వాడు ఈ కళ నుంచి మెలకువ పొందడానికి అర్హుడవుతాడు. సో రిమెంబర్ ఆల్వేస్
టు కీప్ దిస్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్స్ ఎట్ ఆల్ టైమ్ వైల్ డూయింగ్ ఎనీ వర్క్ ఫర్ హిమ్. అంచేత మనం ఎప్పుడు ఓడలో నడిపేవాడికి ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏముంటుంది? దిక్సూచి. గంటకోసారి అటు చూసుకుంటూ ఉంటాడు. మనం అమెరికా నుంచి ఇండియా వెళ్ళాలంటే అసలు ఎటుపోతుంది ఓడ, అటు చూసుకుంటూ ఉంటాడు. ఆ డైరెక్షన్ పెట్టుకుని ఈస్ట్లోనే వెళ్తున్నాం కదా, కరెక్ట్ అనుకుంటుంటాడు. అలాగా మనం కూడా బాబా పని చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆయనకి పనికొచ్చే పని చేస్తున్నామా, ఆయనకి న్యూసెన్స్ కలిగించే పని చేస్తున్నామా అని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. డు నాట్ ఇండల్జ్ ఇన్ యువర్ ఓన్ ప్లెజర్స్ విచ్ యూ అచీవ్ త్రూ ద ఫాల్స్ ఎస్సెషన్స్ ఆఫ్ ది ఈగో. నిన్ను నీవు సంతృప్తి పరుచుకుంటున్నావా, ప్రభువుని సంతృప్తి పరచుకుంటున్నావా? ఉదాహరణకు సహవాస్ ప్లాన్ చేస్తున్నా, ఎలా వేయాలి అనుకున్నా. ఉదాహరణకి నాకు మాత్రం 2 గంటలు మీరు పక్కనెట్టండి. ఎందుకని నన్ను నేను ముందు సాటిస్ఫై చేసుకోవాలి, లేకపోతే అక్కడ జనం ముందు వాళ్ళ ముందు నన్ను మెచ్చుకోవాలి. అది చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఏమిటి మనం చేస్తున్నదాకా? నన్ను నేను సంతోషపరచుకోవడానికి ప్రయత్నమా, ఆయన్ని సంతోషపరచడానికి ప్రయత్నమా? అదనమాట దాని అర్థం. అది ద బిలీవర్స్ ప్లెజర్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ కాస్ట్ మేక్స్ ద వర్క్ సిగ్నిఫికెన్స్. అది మనం ఎంత పని చేసినా, ఎంత కష్టం కలిగినా సరే ఆయన ఆనందం నిలబెట్టాలి అని అనుకుంటే అది పనికొచ్చే పని. ఇట్ ఎర్న్స్ హిజ్ ప్లెజర్. ఆయన ఆనందాన్ని అది నిలబెడుతుంది. ఇన్వైట్స్ హిజ్ గ్రేస్ అండ్ ఫైనల్లీ హిజ్ గ్రేస్ అవేకెన్స్ యూ ఫ్రమ్ ద డ్రీమ్. అది ఆయన అనుగ్రహం మన మీద పడి ఈ కళ నుంచి మెలకు వస్తుంది మనకి. దిస్ కెన్ బి కన్సిడర్డ్ ఎ సిగ్నిఫికెంట్ బాబా వర్క్ ఇన్ ద ట్రూ స్పిరిట్ దట్ బాబా వాంటెడ్ us to do. ఇలాంటి పని, నా పని అని బాబా చెప్పింది ఏమిటంటే ఇలాంటి పని. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ యువర్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ అన్ఇంపార్టెంట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కొంతమంది ఒక చెడు అభిప్రాయం కలిగి ఉంటారు. స్పీచ్ ఇవ్వడం చాలా గొప్ప పని అని, వెనకాల ఆకులు ఎత్తడం అనేటువంటిది చిన్న పని అని. అది ప్రపంచము దృష్టిలో అది ముఖ్యమా కాదా అన్నది అప్రస్తుతము.